ఇక్కడ వీళ్ళు సక్సెస్ మీటింగ్ పెట్టుకొని సక్సెస్ మీటింగ్లో ఇంతగానం ఇంత నవ్వుతా ఉంది కదా ఈ ఐజీ ఆఫీసర్. తన పేరు రమ్య మారుతి. ఎందుకు నవ్వుతుంది తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు కూర్చున్న యొక్క స్టేజ్ దేనికోసం అని చెప్పేసి అంటే, ఈ దొంగలు మేము పట్టుకున్నాము, ఎవరైతే ఈ కామాంధులు ఉన్నారో వాళ్ళని మేము పట్టుకున్నాం అని చెప్పేసి ఆ సక్సెస్ మీటింగ్ కోసం అని చెప్పేసి. ఇక్కడ ఏంటంటే ఆ అమ్మాయికి అన్యాయం జరిగింది, వాళ్ళ తల్లిదండ్రులు బాధపడతా ఉన్నారు, 10 సంవత్సరాల అమ్మాయిని మరీ రేప్ చేసిరు, ఇది ఎంత దారుణం అని చెప్పేసి ఆ బాధ లేదు వాళ్ళకు. మేము కేసు పట్టుకున్నాము, కేసులో ఉన్నటువంటి ఒక ఇద్దరిని అరెస్ట్ చేసామని చెప్పి ఆ సంతోషం వాళ్ళకి. పేరెంట్స్ ఏడిస్తే ఏడవనివ్వండి, ఎన్ని కేసులు చూస్తలేము మేము రోజు. వీళ్ళకి ఇప్పుడు ఏంది ఒక జోష్, ఒక సక్సెస్ మీటింగ్ పెట్టినారు కదా. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు మేము దొరకబట్టాం దొంగలని, మేము గ్రేట్ అని చెప్పుకునే కోసం చెప్పేసి ఆ సక్సెస్ సంతోషంలో నవ్వుతూ ఉన్నారంట వాళ్ళు. సిగ్గు శరం అనేది కొంచెం అని ఉండాలి. ఎవరికైనా సొంత పర్సనల్ లైఫ్లో కూడా, ఇంట్లో 20 సమస్య వచ్చినా కూడా నెక్స్ట్ వెళ్ళేది పోలీస్ స్టేషన్కి. దానికేదో మీరు సక్సెస్ఫుల్గా సాధించినట్టు ఈ గొప్ప గొప్ప సక్సెస్ మీటింగ్లు పెట్టి, అది కూడా సిగ్గు లేకుండా అంతమంది ప్రెస్ వల్ల ముంగట కూర్చొని ఒక బ్రీఫింగ్ చేసే ముందు, ఒక 10 సంవత్సరాల పాపను రేప్ చేసిన విషయం గురించి చెప్పే ముందు అంతగానో నవ్వుతుంది చెప్పేసి అంటే, తమిళనాడు ప్రజలు కూడా చాలా కోపంగా ఉన్నారు ఈ విషయం. రీసెంట్గా తమిళనాడుకి సీఎం అయినటువంటి విజయ్ ఏంటంటే ఈ యొక్క ముగ్గురిని సస్పెండ్ చేసినాడు. కొంచెమైనా మానవత్వం అని చెప్పి ఉండాలి, మనిషి అని చెప్పి అనుకున్నందుకు ఖచ్చితంగా ఒక 10 సంవత్సరాల ఆడబిడ్డ ఇంటికెళ్ళి బయటికి వెళ్ళి రేపు వేసి చనిపోయింది, వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు. 10 సంవత్సరాల పాప, చిన్న పాప, 5th క్లాస్ అంట. అదే ఇక్కడ కూర్చున్నటువంటి ఒక ముగ్గురు ఆఫీసర్లలో వాళ్ళ ఒక కూతురు అయితే, వాళ్ళ రిలేషన్ వాళ్ళని అయితే, వాళ్ళ బిడ్డో, వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలో, వాళ్ళ అక్కో, చెల్లో అయితే ఈ విధంగా కూర్చొని అవుతారా మీరు? మీరు అధికారులు ఉన్నారు కాబట్టి, మీరు ఒక ఆఫీసర్లు కాబట్టి, మీ కుటుంబం అనేసరికి మీకు ఏడుపు వస్తుంది, మీకు ఎక్కర్లేని బాధ అంత వస్తుంది, మీకు అన్ని ఫీలింగ్స్ ఉంటాయి. అదే పొజిషన్లో మీరు అధికారం పొజిషన్లో ఉన్నప్పుడు పక్క వాళ్ళకు ఒక సిచ్యువేషన్ జరిగితే మీకు ఎటువంటి బాధ లేదు. పైగా ఇంత దారుణంగా నవ్వుతా ఉన్నారు.